భార్యలో ఏదన్నా ఒక చిన్న లోపం కనపడింది అనుకోండి, ఒక వారం తర్వాత అయినా భర్త గుర్తు పెట్టుకుని దాన్ని పట్టుకుని సాధిస్తాడండి. వారం తర్వాత అయినా అడుగుతాడు, నువ్వు వారం క్రితం అట్లా చేసావు కదా. రెండో వారానికి గుర్తుండదు. అదే భార్యకున్న మెమరీ ఎంత గొప్పదంటే 40 ఏళ్ల క్రితం ఏమన్నాడో కూడా గుర్తుంటదంట. ఇప్పుడు ఏదన్నా గొడవ జరిగితే 40 ఏళ్ల దాన్ని కూడా తవ్వి తీసుకొచ్చి చెప్పగలిగే అంత మెమరీ పవర్ స్త్రీలకు ఉంది. అది కొంతమంది సర్వేలో తెలిసింది, నాకు సంబంధం లేదు. కానీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, భార్య అయినా భర్త అయినా గతకాలపు జీవితంలో తెలుసో తెలియకో వారి జీవితాలు ఏదన్నా లోపాలుంటే ఆ మనిషి దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు కనికరం చూపిస్తాడు. మరి దేవుని బిడ్డలుగా ఉన్న మనం కూడా కనికరాన్ని చూపించాలి కదా, మళ్ళీ దాన్ని తవ్వకూడదు కదా. ఇంట్లో ఒక ఎలక చచ్చిపోయింది, దాన్ని తీసుకెళ్ళి తవ్వి గుంట తవ్వి పాతి పెట్టారు. మీరు 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి ఎలక ఎలా ఉంటుంది, గుంట తవ్వి చూస్తే ఎట్లా ఉంటుంది, కంపు కొడతా ఉంటుంది. దాన్ని తవ్వినప్పుడల్లా ఏమవుద్ది, కంపు కొడుతుంది. దాన్ని కప్పెట్టేసి దాని జోలికి వెళ్ళకూడదు. అలాగే కొన్ని జరిగినప్పుడు కూడా దేవుని ప్రేమతో ఒకరినొకరు కలుపుకుని ముందుకు వెళ్ళిపోవాలి. దాన్ని కప్పెట్టేసాలి, ఇంకా మళ్ళీ దాన్ని బయటికి తీయకూడదు. ఇంకా వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటికై సాగిపోవాలి మనిషి. దేవుని ప్రేమ ఒక్కొక్కసారి వస్తాయిలండి కొన్ని సందర్భాల్లో. అది మనిషిని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటే అవి ఏదో ఒక విషయంలో బయటకు వస్తాయిలేండి, అది నేనేం కాదనను. కానీ ఎక్కువ శాతం వీలైనంత వరకు మనిషి గతాన్ని తవ్వకూడదు.